గోదావరి పుష్కరాల పనులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం లేదు, ప్లానింగ్ అస్సలే లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏడాదిలో 7,000 కోట్ల రూపాయల పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. పుష్కరాలంటే రాజమండ్రి ఒక్కచోటే కాదు, అనేక ప్రాంతాల్లో ప్రజలు స్నానాలకి వస్తారు. భక్తులు ఈ మురికి నీళ్లలో స్నానాలు చేయాలా అని చెప్పి ప్రశ్నించారు. పరిశ్రమ వ్యర్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో కలవడానికి వీల్లేదు. పరిశ్రమ వ్యర్థాలపై పీసీబీ అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. We just have 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటిను పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతాయి. ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వోంట్, రాజమండ్రి కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు. ఆ భయం వేసి వచ్చాను పైన. వచ్చి మురికి నీళ్ళలో స్నానం చేసి వెళ్ళాం. చక్కగా డెల్టా ఫ్యాక్టరీ నుంచి వదిలిన కాలుష్యంలో గోదావరి మునిగిపోతే అక్కడికి వెళ్ళి మేము పుణ్యస్నానాలు చేసామని అనిపించుకుని వచ్చిన ప్రతినిధి సత్య మనకి లైవ్ లో సిద్ధంగా కనిపిస్తూ ఉన్నారు. సత్య, ప్రధానంగా గోదావరి పుష్కరాలు కాలుష్య నివారణ అనేది ప్రధానమైన ఎజెండాగా ఈ సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా పాల్గొన్నారా? ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? అంతేకాదు 7,000 కోట్ల రూపాయల పనులు ఇంకా మిగిలిపోయాయి అంటే ఇప్పటివరకు ఎంత శాతం పనులు జరిగినట్టు? అంటే ఇప్పటివరకు అంటే 8,600 కోట్లకు సంబంధించిన డిపిఆర్లు ఇప్పటివరకు ఎందుకు సిద్ధం కాలేదనేది మాత్రం చర్చ జరిగింది. మొత్తానికి అంటే ఓవరాల్గా అంటే జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ, జిల్లా సంబంధించినటువంటి అధికారులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. అయితే పుష్కర పనులకు సంబంధించినటువంటి దాంట్లో కాస్త అలసత్వం ఉన్నందునే అన్న దాని మీద మాత్రం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినటువంటి పరిస్థితి. అంటే మొత్తం పుష్కరాలంటే కేవలం ఇక్కడే కాదు, 6 జిల్లాలకు సంబంధించినటువంటి 274 పంచాయతీల్లో కూడా ఈ పుష్కర పనులు జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే పుష్కరాలంటే కేవలం రాజమండ్రికే పరిమితం కాకూడదనేది పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చించారు. అయితే మొదట ఉదయం నుంచి ఆయన గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పర్యటించిన నేపథ్యంలో రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు కూడా ఆయన బోట్లో ప్రయాణించారు. అయితే నల్లా ఛానల్ ఏదైతే రాజమండ్రికి సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని దాదాపుగా 47 పైనే వార్డులో ఉన్నటువంటి నగరం అంతా కూడా వ్యర్థాలన్నీ గోదావరిలో కలిసేటువంటి నల్లా ఛానల్ ఏదైతే ఉందో ఆ నల్లా ఛానల్కి సంబంధించిన అంశంలో కాస్త అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఏదైతే రోజువారీకి సంబంధించినటువంటి మొత్తం పుష్కరాలకు సంబంధించి సమీపిస్తున్న వేళ భక్తులు మురికి నీటిలో స్నానం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది, ఈ తరహాది ఎక్కడ జరగదు, కుంభమేళాలో కూడా జరగదు అనేది మాత్రం పవన్ కళ్యాణ్ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీని మీద ఒక డిపిఆర్ తయారు చేయండి, డిపిఆర్ తయారు చేసి నాకు ఒక నివేదిక కూడా ఇవ్వాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అక్కడ పరిశీలిస్తున్నప్పుడే వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. దీన్ని ఏదైతే నది నీటిని శాంపుల్స్కి సేకరించాలంటూ కూడా వెంటనే చెప్పడంతో దాదాపుగా అక్కడ ఉన్నటువంటి రోజుకి 55 MLD అంటే దాదాపు 1 మిలియన్ లీటర్స్ పర్ డే మురుగునీటు గోదావరిలో కలుస్తున్న నేపథ్యంలో దీని మీద అధికారులు దృష్టి సారించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సద్వినియోగం చేసుకునే ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ అధికారులను అయితే ఆదేశించారు. సిద్ధంగా ఉండాలి, కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి దగ్గర ఏదైతే పుష్కరాలకు సంబంధించిన నిధులు తెచ్చుకునే విషయాల్లో కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండాలని మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పారు. మొత్తం అధికారులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకు సంబంధించి గోదావరి నానుడి అనేది పదాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్తూ గోదావరి తీరాన్ని కాపాడుకోవాలి, తల్లి లాంటిదంటూ కూడా ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు పవన్ కళ్యాణ్.